Hi everyone, welcome to our channel. In this video we will discuss about distributed system concept. What is distributed system and advantages of distributed system with example. Let's start the video. Distributed system, also called as a distributed computing and distributed database. Distributed systems, also known as distributed computing and distributed database. వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ తెలుసుకునే ముందు ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, లోకల్ ఏరియా నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండివిజువల్గా ఒక డెస్క్టాప్ పర్సనల్ వర్క్ చేసేటప్పుడు డెస్క్టాప్ని కానీ ఒక ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేస్తాం. సో ఎటువంటి కనెక్షన్ లేకుండా సింగిల్ సిస్టంలో మన అప్లికేషన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్లో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ మనం వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ నెట్వర్క్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ది బిల్డింగ్లో సింగిల్ బ్లాక్లో మనం ఒకటి కన్నా ఎక్కువ సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసిన ఒక కేబుల్. It is used for the sharing the data and resources. Resources nothing but scanner, printer, okay, everything. దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో మనకి ల్యాన్ వల్ల అడ్వాంటేజెస్ అంటే ఏంటంటే, ఒక సిస్టంలో ఉన్న డేటాని కానీ ఒక సిస్టంలో కనెక్ట్ అయిన ప్రింటర్ కానీ వేరే సిస్టమ్స్కి మనం షేర్ చేయడానికి ల్యాన్ యూజ్ చేసి మనం డేటా దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ల్యాన్ అడ్వాంటేజెస్: డేటా షేరింగ్ అండ్ రిసోర్సెస్ షేరింగ్. అండ్ కమింగ్ టు అవర్ పాయింట్, లైక్ దట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఆర్ సిమిలర్లీ ల్యాన్ అండ్ మెయిన్ అడ్వాన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయి. 10 సిస్టంలోని మనకి డిఫరెంట్ యూజర్స్ 10 మెంబర్స్ ఉన్నారు. సో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, ఇక్కడ 10 సిస్టమ్స్ ఉండేటప్పుడు ఒక సిస్టంలో ఉన్న క్రియేట్ చేసిన ఫైల్ అనేది వేరే సిస్టంలోకి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. నార్మల్గా అయితే మనం ఒక సిస్టంలో ఉన్న డేటాని కాపీ చేసి ఎక్స్టర్నల్ డివైసెస్ లైక్ సిడీస్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ యూజ్ చేసి ఒక సిస్టంలో ఉన్న డేటాని కాపీ చేసి వేరే సిస్టంలోని మనం పేస్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ది టైం టేకన్ ప్రాసెస్. ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ చూస్తే మనకి షేరింగ్ రిసోర్సెస్ అనేది, దట్ మీన్స్ ఎక్స్టర్నల్ డివైసెస్ యూజ్ చేయకుండా లైక్ సిడీస్ పెన్ డ్రైవ్స్ ఈజీగా మనం ఒక సిస్టంలో ఉన్న డేటాని, ఫైల్స్ని, అప్లికేషన్స్ని, నెక్స్ట్ రిసోర్సెస్ని మనం ఈజీగా ఒక సిస్టమ్ నుండి ఎనదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. We will see the definition of the distributed system. Distributed system is nothing but different servers connected through the communication systems. And another definition is, a distributed system is one which computers located at
at remote locations. Remote location nothing but different locations are connected by communication networks. And coordinate their actions their actions only by passing messages. And to share the resources of the system hardware nothing but printers, scanner, etc. And software nothing but applications like MS Office and data, that means information. In another definition of the distributed system, it is a collection of independent computers interconnected via network capable of collaborating on a task. That means it is a collection of independent computers interconnected via network. Means different computers, number of computers, each computer having process and memory. Processor, memory, process, memory, process, memory. It is a collection of independent computers and that are interconnected via networks. Means each and every computer having interconnected one system to another system, like that. And why we have interconnected the systems? What is the advantages of this purpose? ఎందుకు డిఫరెంట్ సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తాం, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ ఏ డిఫరెంట్ సర్వర్స్ కనెక్టెడ్ త్రూ ది కమ్యూనికేషన్ సిస్టమ్స్.
వాట్ ఈజ్ సర్వర్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్లోని వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అంతా మెయిన్గా మనం ఒక డెడికేటెడ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. డెడికేటెడ్ సిస్టంలో మనం అందరూ కామన్గా యూజ్ చేసిన డేటా, నెక్స్ట్ అప్లికేషన్స్, రీసోర్సెస్ అన్నీ ఈ మెయిన్ డెడికేటెడ్ సిస్టంలోని మనం స్టోర్ చేస్తాం. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని కలిగి ఉంటుంది. సో అప్పుడు దట్ సిచ్యువేషన్లో మనకి ఒక సిస్టంలోని ఉన్న అప్లికేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ అనుకుందాం. సెకండ్ సిస్టంలో ఎంఎస్ ఆఫీస్ ఉంది. సో మనం చేయాల్సిన వర్క్ అనేది ఆ అప్లికేషన్ మీద రన్ చేయాలి. రిమైనింగ్ సిస్టమ్స్ మీద అప్లికేషన్ మనకు లేదు. సో దట్ సిచ్యువేషన్లో మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందంటే చూద్దాం. ఇప్పుడు మనం నార్మల్గా ఈ అప్లికేషన్ మన రిమైనింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ కాపీ చేసి నెక్స్ట్ ఎక్స్టర్నల్ డివైసెస్, పెన్ డ్రైవ్ కానీ సిడీస్ కానీ యూజ్ చేసి మనం ఎవ్రీ సిస్టంలో కూడా మనం ఇన్స్టాల్ చేయాలి ఆ సాఫ్ట్వేర్ని. అయితే ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనం ప్రతిసారి అప్లికేషన్స్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఒక కావాల్సిన సిస్టంలోని వర్క్ చేసేటప్పుడు మనం ఇన్స్టాల్ చేయకుండా, అంటే టైం టేకన్ ప్రాసెస్ చేయకుండా ఈజీ వేలోని మనకు కావాల్సిన డేటాను కానీ అప్లికేషన్స్ కానీ మెయిన్ సర్వర్ నుండి మనం షేర్ చేసుకునే విధంగా ఉండడమే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చెప్పాం కదా, ఒక డెడికేటెడ్ సిస్టంలోని కావాల్సిన ఒక ప్రాజెక్ట్ కానీ ఆర్గనైజేషన్కి డైలీ యూజ్ చేస్తున్న డేటా కానీ అప్లికేషన్స్ కానీ మనం ఒక డెడికేటెడ్ సిస్టంలోని స్టోర్ చేసి ఆ సిస్టమ్ నుండి ఏ సిస్టమ్స్కి అయితే మనకు కావాలో దాంతో షేరింగ్ మనం చేస్తే ఈజీ వేలో మనకి స్మార్ట్ వేలో వర్క్ అనేది కంప్లీట్గా అవుతుంది. సో ఏదైతే డెడికేటెడ్ సిస్టమ్ అని అంటున్నామో దాన్నే మెయిన్ సర్వర్ అని అంటాం. ఈ సర్వర్లోని డేటాని, అప్లికేషన్స్ని, రెగ్యులర్గా యూజ్ చేసిన అప్లికేషన్స్ని స్టోర్ చేయడం వల్ల మనం ఈ సర్వర్ నుండి అనదర్ సిస్టమ్స్కి షేర్ చేస్తాం. సో దేనికైతే షేర్ చేస్తామో దాన్ని క్లయింట్స్ అంటాం. దేని నుండి అయితే మనం షేర్ చేస్తున్నామో దాన్ని సర్వర్ అని అంటాం. సో ఇలా డిఫరెంట్ సిస్టమ్కి డేటాని డిస్ట్రిబ్యూటెడ్ చేయడమే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్: నెట్వర్క్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్, computers, next one intranets, it is the part of the internets. Next one internets. Next one world wide web. Next one emails. Next one telecommunication network. Networks like telephone networks, cellular networks, ఎనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్: ఒక సిస్టమ్ నుండి వేరే సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైనా డేటా కానీ రీసోర్సెస్ కానీ అప్లికేషన్స్ కానీ వయా మెసేజ్ పాసింగ్ యూజ్ చేసి మనం ఎవ్రీ టైం డేటా అనేది షేర్ అవుతుంది. వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ ఎనీ డేటా ఆర్ రీసోర్సెస్ వయా మెసేజ్ పాసింగ్ సిస్టమ్. అంటే మనం ఏ అప్లికేషన్స్ కానీ డేటాని కానీ షేర్ చేసేటప్పుడు అది మెసేజ్ రూపంలోని ఒక సిస్టమ్ నుండి వేరే సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మెసేజ్
పాసింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.